హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రతి ఇయర్ మేము రాజమండ్రి కొవ్వూరులో ఉన్న గౌరీపట్నం గుడికి వెళ్తాము. ఈ ఇయర్ మరి సమ్మర్లో ఇప్పుడు బయలుదేరాము. చూస్తారు కదా రాజమండ్రి గోదావరి బీచ్. చాలా మటుకు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా అంటే చూడండి, చాలా బాగుంటుంది లొకేషన్ అంతానా. చూడండి, కొవ్వూరులో ఉన్న గౌరీపట్నం మేరీమాత దర్శనం చేసుకోవడానికి మనం వచ్చేసాము. ఎంట్రీని చూసారా, చాలా బాగుంటుంది. ఇక్కడ మేరీమాతని దర్శించుకుంటాము. తల్లిని దర్శించుకోవడానికి కొబ్బరికాయలు క్యాండిల్స్ కొనడానికి వెళ్తున్నాము. మా అబ్బాయి అక్కడ వీడియో తీస్తున్నాడు వెనకతలా. చూడండి, మా కోసమే లొకేషన్ బాగుంది కదండి, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూసాక ఫ్రెండ్స్, మా అమ్మ చెప్పింది కదా దర్శనం చేసుకోవడానికి వెళ్తుందని, ఎంత నిష్ఠగా దర్శనం తీసుకుంటుందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా దర్శనం పూర్తయింది. కిందన పైన గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా పెద్ద చర్చ్ ఉంది అక్కడ. చూసారు మా అమ్మ నడుస్తుంది అలాగా. వాడేమో ఫస్ట్, మా తమ్ముడు చూసారు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో. నేను ఈ వీడియో తీయడానికి ఎంచుకుంటున్నాను. మా డాడీ మాత్రం వెనక ఉండి పక్కన అలాగా చూసుకుంటూ మెల్లిగా వస్తూ ఉన్నాడు. చూసారు కదా, మరి ఎలాగే. ఇంకా మేము నడుస్తాము, శిలువ దగ్గరికి వస్తాము. మా అమ్మ మొక్క తీసుకోవడానికి కానీ మోకాల మీద ఎక్కుతుంది. వాడు మాత్రం చూసారు ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడో. మా నాన్న మాత్రం మా అమ్మ దగ్గర ఉన్నాడు, నేను ఎక్కుతున్నాను మరి వీడియో తీస్తూ. చూడండి, ఇంకా పైకి వస్తాం. ఇది చర్చ్. ఇక్కడ చూసారా సిలువ. ఈ సిలువ దగ్గరికి మా అమ్మ మొక్క తీర్చుకున్నాను కానీ మోకాల మీద ఎక్కింది. మోకాల మీద మెల్లిగా వస్తుంది. ఇంక ఇది లొకేషన్ చూసారా, పైన లొకేషన్ ఎంత బాగుందో. మీరు వస్తే కనుక ఈ లొకేషన్ వదలదు మరి. చూడండి ఎంత బాగుందో లొకేషను. ఈరోజు చాలా బాగుంది లొకేషను. సమ్మర్ కదా మరి, ఇంకా వర్షం. సిలువ దగ్గర మొక్క అయిపోయింది. ఆ చర్చ్ కిందన ఒక టెంపుల్ ఉంటుందని, మేరీమాత, అది దేవుడు చనిపోయింది మోకాల మీద ఉంటుంది మేరీమాత. చూడడానికి వెళ్తున్నాము, చూపిస్తాం చూడండి. అలాగా ఇవ్వండి, మేరీమాత అక్కడ ఉన్నారు కదా, అది మేరీమాత. ఇంకా దేవుడు కొండ మీద మాట్లాడుతుంది కదా, అది ఇక్కడ. ఇదిగోండి మేరీమాత, దేవుడు చనిపోయింది ఇప్పుడు మోకాల మీద పెట్టుకున్నారు కదా, అది. చూసారు కదా ఫ్రెండ్స్, మేము మాత్రం ఎట్లా పోతుంటే వీడు మాత్రం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆగ్రా అంటా కూడా ఆగట్లేదు. ఇంత వీడి వల్ల నేను పరిగెట్టలేకపోతున్నాను వీడియో తీయడానికి వీడి కోసం. చూసారు ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నాడో. అంత ఫాస్ట్గా కూడా నేను ఎక్కలేకపోతున్నాను. జూమ్ తీసి వస్తుంది వీడియో మాత్రం. చూసారా, వాడు అంత పైకి ఎక్కిసాడు అంత బేగా. నేను ఏదో 4 మెట్లో ఉన్నాను, వాడు మాత్రం పైకి ఎక్కిసాడు. ఇదిగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్, సిలువ పైన చర్చ్ ఉంది కదా అని చెప్పాను కదా, అదిగోండి ఇదే టెంపుల్. చుట్టూ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది టెంపుల్. ఇదిగోండి ఇదంతా టెంపుల్. సేమ్ హిందువులాగా ఉంటుందో క్రిస్టియన్లలో కూడా అలాగే ఉంటుంది. చూడండి అక్కడ సిలువ. చూసారు కదా, ఇది బయట ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఇదంతా టెంపుల్. అదిగోండి సిలువ. సేమ్ బాగుంటుంది. మీరు వస్తే కనుక చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంట్రీ సిలువ. వీడు మాత్రం బుద్ధిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. చూడండి ఎంత బుద్ధిగా పెట్టుకుంటున్నాడు. వాడు మాత్రం బుద్ధిగా దండం పెట్టుకున్నాడు. నేనే తీసుకున్నాను. ఇదిగోండి మనం లోపల ఇంకా చర్చ్ ఉన్నంత మా అమ్మ చెప్పింది. నేను ఇంకా రాలేదు, ఎప్పటికి వచ్చినా కూడా నాకు అంతగా తెలియలేదు. చిన్నప్పుడు ఎప్పుడో తీసుకొచ్చిందమ్మ, మళ్ళీ ఇప్పుడు తెలిసి వచ్చాను. మీకు ఉంటే కనుక మీరు రండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ లోపలికి. స్టార్టింగ్ ఏమో బాల్ వేసి చూపిస్తారు. చూసారు ఎంత బాగుందో బాల్ వేసి. ఇదిగోండి పైకి ఎక్కుతున్నారు. వాడు తెలిసిందే కదా, వాడు ఎక్కేస్తాను ముందే. మా అమ్మ నాన్న కష్టపడి ఎక్కుతున్నారు ఏదో, నేను ఏదో అలా ఎక్కేస్తున్నాను. ఇదిగోండి అదిగోండి బాల్ వేసు. చూసారు కదా ఎంత బాగుందో. మా నాన్నకి ఏదో చెమటలు వచ్చేస్తున్నాయి, సమ్మర్ కదా. లొకేషన్ ఎంత బాగున్నా మా నాన్నకి అలా చెమటలు కట్టదండి. ఇదిగోండి వాడేదో మా అమ్మతో మాట్లాడుతున్నారు బాల్ వేసి అని. చూసారా పచ్చని గట్లు, చెట్లు ఎంత బాగున్నాయో. ఇంకా చర్చ్ లోపలికి వెళ్తున్నాము. వెళ్తాడు వాడు మాత్రం చూసారా ఎలా పోతున్నాడు. ఇదిగోండి చెట్లు లోపల చూసారా న్యాచురల్గా పెట్టారు లోపల చర్చ్. ఇదిగో మా అమ్మ ఆపింది ఇక్కడ క్యాండిల్ కాచి. మమ్మీ హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. చూడండి క్యాండిల్ కాచడం కానీ తీసాము. ఇదిగోండి మా నాన్న చింపుతున్నాడు క్యాండిల్స్. వాడు చూసారా ఎంత ఇంట్రెస్ట్ కూర్చున్నాడో. బాబోయ్ ఎంత ఇంట్రెస్ట్గా వచ్చేస్తున్నాడు. చూసారా నాకు ఇవన్నీ అడుగుతున్నాడు. ఒక్కొక్కటి తీసుకున్నాడు, మా మమ్మీ 2 తీసుకున్నాడు. ఏరా అంటే చూసారా ఎలాగ నన్ను ఎలాగంటున్నాడో. మాట్లాడేదంట నేను. చూసారా ఇదిగోండి క్యాండిల్ జరిగిస్తున్నాము. ఇంకా చూసారా ఆడ ఎంత బుద్ధిగా అయినా క్యాండిల్ వెలిగిస్తున్నాడు. అలా అమ్మతో చూసారా ఎలా మాట్లాడుతున్నాడు. క్యాండిల్ వెలిగిస్తున్నాము. అందరి దగ్గర పెట్టమంటే పెట్టట్లేదు, పెట్టాము. దగ్గర పెట్టమంటే మళ్ళీ పెట్టారు. తర్వాత దగ్గర పెట్టమన్నాను. ఇదిగోండి దగ్గర పెట్టాడు. చూసారా ఎలా కాచేసాడు నేను ఎదవా. చూసారా నేను ఎలా కాచేస్తున్నాడు. కాచేసాడని మా అమ్మతో చెప్తే అమ్మ అని తిరుగుతుంది. క్యాండిల్ కాచేసాము. ఇంకా చర్చిగా లోపలికి వెళ్ళడానికి ఇక్కడ స్టార్టింగ్ బైబిల్స్ చదవడానికి ఉంటుంది. మేము చదవడానికి వెళ్తున్నాము.
ఇక్కడ అన్ని లాంగ్వేజ్ సంబంధించిన బైబిల్స్ ఉంటాయి. తమ్ముడు నేనైతే ఇంగ్లీష్ బైబిల్స్ చదువుతున్నాము. అమ్మ డాడీ అయితే తెలుగు బైబిల్స్ తీసుకున్నారు చదవడానికని. ఇవన్నీ ఇంగ్లీష్ బైబిల్స్, అటువైపు ఏమో తెలుగు బైబిల్స్ ఉంటాయి. చూసారా ఒక అతను నుంచున్నారు, అవి తెలుగు బైబిల్స్ అటువైపు. మా తమ్ముడు మాత్రం బుద్ధి చదువుకుంటున్నాడు, నేను చదివేశాను. ఇక కిందకి వెళ్ళి ఎంట్రన్స్కి వెళ్తున్నాము. చూసారా ఇదంతా ఎంట్రన్స్ చర్చ్. చూసారా ఇదే లోపల చర్చ్. చూసారా చెట్ల మధ్యలో చర్చ్ కట్టారు, ఎంత బాగుంటుందో, ప్రశాంతంగా ఉంటుంది చర్చ్ లోపలికి. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళడానికి. చూసారా ఇదిగోండి ఎంట్రన్స్, ఇదే మన లోపల ఎంట్రన్స్. ఇదిగోండి చర్చ్, ఇదంతా టెంపుల్, సిలువ బాలు చూసారు కదా. మీకు కొండ మీద అన్ని చర్చ్ చూపించాను. ఇక్కడ మేము ఇంకా కిందకు వచ్చేస్తున్నప్పటికి చూసారా ఇది కిందన పెద్ద చర్చ్, ఇది కూడా ఫేమస్ బాగా. మేము ఇంకా వెళ్తున్నాము, ఇక్కడ కూడా మెట్లు బాగా ఉంటాయి. వీడు అలసిపోయాడు ఇంకా మెట్లు ఎక్కలేక, అమ్మలానే ఎక్కాడు, నేను ఎక్కుతున్నాను. ఇదిగోండి ఎంట్రన్స్. అతను మాత్రం తిడుతున్నాడు వీడియో తీయద్దు అని. చూడండి ఎలా తిడతాడు. ఇప్పుడు నేను వీడి ఫోన్ అట్టుకెళ్తున్నాను, గసిరేస్తారు. ఫోన్ దిగదు, ఇక్కడ యూజ్ చేయకూడదు, ఆపేసాను. ఇదిగోండి సైలెంట్గా తీసాను అతను తెలియకనా. ఇదిగోండి సిలువ మీద దేవుడు, ఇక్కడ అన్నీ సంబంధించిన దేవుడు ఎవరిని ఎలా చేశారో చూపిస్తారు. ఇదిగోండి అందరూ రిక్షా తీసుకుంటారు, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. లోపల మాత్రం బాగా ప్రశాంతంగా ఉంటుంది. మా డాడీ కూర్చున్నాడు, ఇదిగోండి మేరీ మాత, ఇదిగోండి వాడు మాత్రం ఆడుకుంటున్నాడు. అక్కడ కుర్చీ తెచ్చుకొని కూర్చున్నాడు ఆ పక్కన. ఇంకెదిగోండి సిలువ, ఇదంతా ఇలాగ ఉంటుంది ప్రశాంతంగా. మీరు మాత్రం వచ్చినప్పుడు మర్చిపోకండి, బాగా చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మాది ఇలాగ అయ్యింది, బాగా జరిగింది ఈరోజు మాత్రం ప్రశాంతంగా. సరే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.